హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే తులారాశిలోని విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇక ఈరోజు తులారాశి వారికి నూతన వాహన యోగం అనేది ఉంది. స్థిరాస్తి వివాదాలు చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో అవి ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకొని లాభాలను ఆర్జిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక తులారాశి వారు దైవసేవ కార్యక్రమాల ద్వారా మంచి ప్రయోజనాలను పొందుతారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు పెద్దల సలహాలు తీసుకోవడం ద్వారా మీకు ఎంతో ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. అలాగే ఈరోజు తులారాశి వారికి ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాల్లోనూ కూడా అనుకూలత కనబడుతుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే బంధుమిత్రుల కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వస్తు వాహన యోగం అనేది ఉంది. మంచి నిర్ణయాల వల్ల ప్రయోజనాలు అధికంగా లభించే అవకాశం కనిపిస్తుంది. ఆచితూచి వ్యవహరించడం చెప్పుకోదగ్గ సూచన. ఇక తులారాశి వారికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. దూరమైన ఆప్తులు దగ్గరవుతారు. భార్యాభర్తల మధ్య అపోహలు తొలగిపోతాయి. ఇక ఈరోజు తులారాశి వారు తమ స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. శుభకార్యాల నిర్వహణలో మీ ప్రమేయాన్ని చాటుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను అందుకోవడం తథ్యమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత సంతోషదాయకంగా గడుస్తుంది. కళాకారులకు, ఐటీ నిపుణులకు అనుకున్నది సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే మహిళలకి కుటుంబంలో గౌరవం దక్కుతుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారు అన్నపూర్ణ దేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.